మీ ట్రావెల్ గురించి నాకు తెలియదు కానీ మాత్రం బాబుతో ట్రావెల్ చేస్తుంటే ఇలా ఉంటుంది. డే 3 ఆఫ్ జపాన్. నాకంటే హాఫ్ మైల్ ముందు నడుస్తా ఉన్నాడు. ఎందుకు అంత ఫాస్ట్ గా నడుస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇది మా డే 3 ఇన్ జపాన్. ఫస్ట్ ఏమో ఈ మాచా స్పాట్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ మాచా తాగాలని నేను లిస్ట్ లో రాసుకున్నాను, కానీ నాకంటే ముందు పరిగెత్తుకుంటూ నిల్చేసుకున్నాడు లైన్ లో. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఆ తర్వాత మా ఆత్రేష్ బాబు నెక్స్ట్ ఏమో ఈ నెక్స్ట్ రిజర్వేషన్ కోసం కంగారుగా పరిగెత్తాడు. వెళ్ళిన వెంటనే ఒక సెటిల్ అయిపోయేసి ఇంకా వెంటనే 500 grams ఆఫ్ నూడిల్స్ తన ఒక్కడి కోసమే ఆర్డర్ చేసుకున్నాడు. నేనేమో నా సెపరేట్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇంకా మా ఆత్రేష్ తినలేక కింద మీద పడతా ఉన్నాడు. పాపం చూడలేక చచ్చా నేను ఈ కష్టాన్ని. 500 grams ఆఫ్ నూడిల్స్ ని పొట్లో దోసుకునేకి. ఇంకా మా నెక్స్ట్ స్పాట్ కోసం మా ఆత్రేష్ బాబు పరిగెత్తుకుంటూ తీసుకెళ్లాడు నన్ను. జాపనీస్ టాయ్ మషిన్ స్టోర్ కి తీసుకొచ్చాడు. తెగ సంబరపడుతూ ఈ నోట్ వేసేసి మనీ ఎక్స్చేంజ్ నుంచి చాలా కాయిన్స్ తీసేసుకున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాడు. ఈ డిఫరెంట్ క్యాప్సూల్ మెషిన్స్ నుండి మినియేచర్ ఐటమ్స్ లేదంటే యానిమే ఫిగర్స్ ఏవేవో వస్తున్నాయి. ఇంకా మా బాబుకి ఆత్రం చాలలేదు. స్టోర్ అంతా హడావిడి చేసి ప్రతి క్యాప్సూల్ ఐటమ్ ముందు కూర్చొని తెగ ఆలోచించేదో పార్లమెంట్ డెసిషన్ లాగా నాతో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసేసి ఏమేమో బయటకు తీసాడు. అవి ఏంటో నాకు హాఫ్ ఆఫ్ ద టైం అర్థం కాలేదు. నా డబ్బులు అంతా వేస్ట్ చేశాడు మొత్తానికి. ఆ తర్వాత ఈ క్రెప్ స్టోర్ లో ఆగి ఒక క్రెప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. యాజ్ యూజువల్ మా ఆత్రేష్ ఏదైతే వింత కలర్ లో ఉంటుందో అదే తీసుకుంటాడు. యాజ్ యూజువల్ మా ఆత్రేష్ బాబు నాకంటే అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ ముందు నడుస్తూ ఉంటాడు. నేనేమైనా పరిగిస్తూ ఉంటాను. ఆ తర్వాత షిబుయా స్కైకి వెళ్ళిపోయాము. ఆ వ్యూ చాలా బాగుంది. సన్సెట్ అంతా చూసి బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం మా ఆత్రేష్ బాబు నా పక్కనే కూర్చున్నాడు, అక్కడెక్కడో పరిగెత్తకుండా. ఆ తర్వాత 7-Eleven లో ఒక చిన్న స్నాక్, ఆ తర్వాత ఒక వీగన్ సూషీ స్పాట్ కి వెళ్ళి మళ్ళీ 7-Eleven లో ఏదో కొనుక్కొని ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఫాలో అయిపోండి.